హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. ఎందుకు ఇంత తొందరపడ్డాను? మీ పట్టుదలకి నేనే ఎక్కువ. తొందరపడి పెళ్లి చేసుకోకపోతే మీకు ఈ జన్మలో పెళ్ళై ఉండేది కాదు. ఏమే, అందరు పిల్లలు మొగుడు ఇల్లు దాటినా, బయటకు వెళ్ళినా లేదా మార్కెట్కి వెళ్ళినా అందరూ అనుమానిస్తారు కదా. నేనంటే నీకు అంత ప్రేమ, నన్ను అనుమానించడం లేదు. నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్ బెండకాయలు ఒక పక్క, కుళ్ళిపోయిన బెండకాయలు ఒక పక్క ఉంటే నువ్వు ఏం కొంటావు? కుళ్ళిపోయినవి ఎందుకు కొంటాం? ఫ్రెష్వి కొంటాం కానీ కదా. నేను కాబట్టి మీలాంటి కుళ్ళిపోయిన బెండకాయను పెళ్లి చేసుకున్నా. అందరూ నాలాగా ఉండరు కదండి. ఏంటే నన్నే కుళ్ళిపోయావంటావు? చిచి చిచిచి, మీకు అది కూడా తక్కువే అండి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మీ అమ్మ పెళ్ళికి ముందు, పెళ్ళైన తర్వాత చాలా పెడతాను అంది. అవన్నీ ఎందుకు పెట్టలేదు? డ్రెస్సింగ్ టేబుల్ పెడతాను అందండి. కానీ పొద్దున్నే ముఖం చూసుకోవడానికి అల్లుడికి అందం లేదు కదా అని పెట్టలేదు. ఇంకేదైనా పెట్టచ్చు కదా. ఫారెన్ నుండి దువ్వెన తెప్పిస్తాను అంది. కానీ మీకు దువ్వుకోవడానికి జుట్టు లేదు కదా. ఒసే, నిన్ను నేను పొడి చేస్తా అని చాక్ తీసుకొని బెదిరించిపోయి అనుకోకుండా కత్తి చెయ్యికి తగులుతుంది. ఒసే, రక్తం కారేస్తుంది, వచ్చి కట్టుకట్టవే. ఈరోజు చీమలకి పండగే. నాకు రక్తం కారేస్తే చీమలకు ఎందుకు పండగ? మీకు షుగర్ ఉంది కదా, రక్తం తియ్యగా ఉంటుంది కదా, అందుకే చీమలకు పండగే. పోనీ మంచినీళ్ళైనా తీసుకురావే. మంచినీళ్ళు అని అరవకపోతే పక్కనే బావి ఉంది కదా, అందులో దూకి మీకు కావలసినన్ని నీళ్లు తాగవచ్చు కదా. నీలాంటి దాన్ని చేసుకున్నాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొట్టుకోండి, ఎవరిప్పుడు వద్దన్నారు? ఏమే, ఏం కూర వండావు? పిలుస్తుంటే వినబడడం లేదా? ఏం కూర వండావు అని అడుగుతున్నానా? గన్నేరు పప్పు వండాను, రండి తిందురు కానీ. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాను. వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. నువ్వు తినేసి పడుకో, నాకు వద్దులే. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. మీ ఆయనకు పట్ట వస్తుంది కదా, నీకేమీ బాధ అనిపించడం లేదా? నాకెందుకు బాధ? ఏంటి నీకు బాధ లేదా? పైన పొట్ట, కిందన పొట్ట వస్తుంటే బాధ లేకపోవడం ఏంటి విచిత్రంగాను? మా ఆయన పొట్ట రావడం వలన ఏ గుంట మా ఆయన్ను కన్నెత్తి కూడా చూడదు, కాబట్టి నాకు భయమే లేదు. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలని అనిపించటం లేదు. 10 రోజులు ఉంటానని పోయావు కదా, 2 రోజులకే వచ్చేస్తానంటున్నావేంటి? నీతో గొడవ పడిన ప్రతిసారి ఒక కిక్ అనేది ఉండేది. వీళ్ళతో గొడవ పడినా ఆ కిక్కు రావడం లేదండి. ఏమండి, భార్యాభర్తలను దేవుడే పైన కలుపుతాడు కదండి, కాకపోతే కొట్టుకోమని కిందకి పంపుతాడులేవే. చిన్నప్పుడు నుండి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కాదని కొందరు మగవాళ్ళు పెళ్ళం చెప్పినట్టు వింటారు. ఎందుకో తెలుసా? తల్లి కంటుందండి, పెళ్ళం కొంటుంది, కాబట్టి పెళ్ళం చెప్పినట్టు వినవలసిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.